తర్వాత చాలా కమిషన్స్ వచ్చినాయి. ఈ మధ్యనే నూతన విద్యా విధానం అనే పాలసీ వచ్చింది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే, ఒకవైపు ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, దానికి కావలసిన మానవ వనరులను తయారు చేయాలనేది ఒక వాదన ఉంది. ఇంకో వాదన ఏముందంటే, పౌరులుగా తయారు చేయాలి, పిల్లల్ని రాబోయే తరానికి పౌరులుగా తయారు చేయాలనేది ఇంకొక వాదన ఉంది. ఈ రెండింటి వాదన మధ్యన జరగాల్సినది చాలా పెద్ద చర్చ జరగాల్సి ఉంది. దానికి అనుగుణంగా స్కూల్స్, పాఠశాలలు మారాల్సిన అవసరం ఉంది. ఏ పని చేసినా గౌరవమే అనేది సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. మన కుల వ్యవస్థలో ప్రాబ్లం ఏమైపోయిందంటే, కొన్ని పనులు కొందరే చేయాలి అనే దాంతో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ప్రాబ్లంలో ఉంది. అందుకోసం మొత్తం విద్యా విధానంలోనే ఏ పని చేసినా, చదువుకొని ఏ పని చేసినా పర్వాలేదు అనే ఒక గౌరవం దక్కుతుంది అనే ఒక సమాజాన్ని నిర్మించినప్పుడు పాఠశాలలు కూడా దానికి అనుగుణంగా మారుతాయి. ఇప్పుడు యూరోప్ ఉంది, యూరోప్లో పాటలు పాడేటోళ్ళు ఉంటారు, డ్యాన్స్ చేసే బడి ఉంది. అండ్ లేదు సార్ నేను ఏది చేయను, డ్రమ్ కొడతాను అంటాడు. అది కూడా ఒక చదువు ఉంది, దాంట్లో డిగ్రీ ఉంది, డిప్లొమా ఉంది అందులో. అండ్ వాడిని ఎక్కడ తక్కువ చేయరు, డ్రమ్. సో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు.